విశాఖ పిఎం పాలెం ఆర్హెచ్బి కాలనీలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎడ్రాపు కృష్ణవేణి 25 సంవత్సరాలు వివాహిత అయితే పెళ్ళైన 40 రోజులకే అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందడం జరిగింది. వివాహితది విజయనగరం జిల్లా మెంటాడ గ్రామానికి చెందిన కృష్ణవేణిగా అయితే గుర్తించడం జరిగింది. దూరపు బంధువైన ఎడ్రాపు మురళితో ఈ ఏడాది మే 13 అయితే వివాహం అయితే జరిగింది పెద్దల సమక్షంలో. అయితే వీళ్ళిద్దరూ కూడా మురళి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే గోపాలపట్నంలో ఓ షోరూంలో అయితే కృష్ణవేణి ఉద్యోగం చేస్తుందని అయితే అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే వీళ్ళు పెళ్ళైన 40 రోజులకే వివాహిత ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం నిజంగా బాధాకరం. ఏం జరిగిందో ఏమో తెలియని విషయం కూడాను. దీనిపై అయితే పోలీసులు కూడా అక్కడ కేసు నమోదు చేసి అక్కడ అయితే చుట్టుపక్కల కూడా దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఏంటన్నది కూడా ఎవరికి తెలియని అంటే పలు అనుమానాలకు తావిస్తుంది అనమాట. ఎందుకంటే పెళ్ళైన 40 రోజులకే ఇలా అనుమాన స్థితిలో మృతి చెందటము, అది కూడా ఫ్యాన్కి ఉరి వేసుకొని మృతి చెందటము. భర్త బుధవారం డ్యూటీకి వెళ్ళి ఉదయం వచ్చి చూసేసరికి ఫ్యాన్కి వేలాడుతూ ఉందని అయితే మురళి అయితే పోలీసులకి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం కూడా జరిగింది. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఉండే మిత్వల్స్ గ్రామ పెద్దలు మేము ఇలా మాకు వీళ్ళు కొంచెం బీసీఏ క్యాస్ట్ ఉంది చాకల్లో. ఇక్కడ ఈ రీసెంట్గా ఒక 4 రోజులు అవుతుంది పెళ్లి చేశాడు వాళ్ళ పాపకి. పెళ్లి చేసిన తర్వాత ఇది ఒక 4 రోజులు అవుతుంది, 40 రోజులు పెళ్ళి అయింది, 4 రోజులు అవుతుంది. ఇక్కడ కాపురం పెట్టారు ఈ పిఎం పాలెంలోనే. నేను రాత్రి అమ్మాయి సూసైడ్ చేసుకుందని కబురు వచ్చిందండి. వచ్చారు. దానికి కారణాలు ఏంటంటే అబ్బాయి అమ్మాయి అయితే మాత్రం బాగానే ఉన్నారని చెప్పారు. కాకపోతే మాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. తల్లిదండ్రులకు దూరంగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ తను ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగ పరంగా కానీ ఆ ఆఫీసులో కానీ లేకపోతే హాస్టల్లో కానీ ఏవైనా సమస్యలు ఉన్నాయని పోలీసు వారిని తెలుసుకోమని చెప్పి కంప్లైంట్ రాసి ఇచ్చాం. ఆ పరమైన డౌట్స్ అయితే ఉంటాయి. మామూలుగా అయితే చచ్చిపోదు కాబట్టి కొంచెం అమ్మాయి కూడా ధైర్యవంతురాలే. ఆ డౌట్ ఉంది మాకు కొంచెం. దాన్ని పోలీసు వాళ్ళ దృష్టిలో పెట్టాం. ఏదైనా ఫ్రెండ్స్ వల్ల కానీ లేదా ఇంకేదైనా ఫర్దర్ థర్డ్ పర్సన్ ఏమైనా ఎఫెక్ట్ ఉందేమని చెప్పి పోలీసులు కొనుక్కోమని చెప్పాం. దాన్ని ఖచ్చితంగా పోలీసులు కూడా ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పారు. అది ఎంతవరకు జరిగిందండి సార్? మాది మిర్తివలస మాది. మేము గుర్రంవలస, మెంటాడ మండలం గుర్రంవలస. మా అమ్మాయిని ఇచ్చాం. మా మే 13 పెళ్ళి అయింది. మే 13 పెళ్ళి అయిపోయిన తర్వాత 10 రోజులు ఇక్కడ కాపురం పెట్టారు ఇద్దరు అయితే. ఆయన ఏదో డ్యూటీకి వెళ్తాను దివ్య కంపెనీకి, పాప కూడా వెళ్తాము. అన్యోన్యం ఉంది ఇద్దరు ఉండి. మరి మాకైతే మరిద్దరు పాప కూడా ఎటు చెప్పలేదు, పనులు అవుతుందని చెప్పలేదు, మా వాళ్ళు ఎటు చెప్పలేదు. మొన్న ఆదివారం కూడా మా ఊరు వచ్చారు. వచ్చి ఆదివారం చూసుకొని మళ్ళీ సోమవారం నాడు ఆయన ముందు వచ్చాడు, పాప వెనక వచ్చింది. వచ్చి ఆ సోమవారం నాడు రాత్రి మంగళవారం డ్యూటీకి వెళ్ళారట. మళ్ళీ మంగళవారం నైట్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మరి నిన్న బుధవారం మరి ఫోన్ చేయను, మా పాప ఫోన్ చేసిందట, నడిపి పాప ఫోన్ చేసి మాట్లాడితే ఒక 8:30, 8 దాకా మాట్లాడారట. నేను డ్యూటీకి వెళ్తాను అక్క అనిసిందట. అంతా మరి రాత్రి 8 అయ్యింది. మా పెళ్లి కొడుకు నాన్న ఇలాగ అమ్మి ఊరేసుకొని చచ్చిపోయిందట అని చెప్తాను. మా బాబు డ్యూటీకి వెళ్ళి చూశాడు, నాకు ఫోన్ చేశాడు. వచ్చరికి మా అల్లుడు వచ్చేసరికి ఆవిడ్ని ఊరేస్తుందట. బాగానే ఉండరు. మరి 40 రోజులు అయింది. గొడవలు అన్యమున్యం ఉన్నారు. మరి గొడవలు మరి కారణం అంటే మరి ఏటనేది అర్థం అవ్వలేదు. ఇది ఎలా జరిగింది అనేది అర్థం అవ్వలేదు. వాళ్ళు ఉండడం మట్టుకు అన్యమున్యంగా ఉండరు. కృష్ణవేణి మృతదేహాన్ని అయితే విశాఖ కేజీహెచ్కు అయితే తరలించడం జరిగింది. దీనిపై అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, అసలు మృతికి గల కారణాలు అయితే ఇంకా తెలియలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామనేసి పిఎం పాలెం సిఐ బాలకృష్ణ అయితే తెలపడం అయితే జరుగుతుంది.